సాగునీరు అందక రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బావులు తవ్వకాలు తీస్తున్నా కూడా నీరు అందని పరిస్థితి. దీంతో పంట పొలాలు ఎండకుండా రైతులంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అంచుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఒక రైతు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకుని వచ్చి తన వ్యవసాయ బావిలో నింపుకొని ఇక్కడ నుంచి మోటార్ ద్వారా తన పంట పొలాలకు అందించి వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది గంగాధర మండలం తాడిజేరి గ్రామంలో ఒక రైతు చేస్తున్నటువంటి తన పంట పొలాలను కాపాడుకొని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో చాలామంది రైతులు పంట పొలాలకు నీరందక ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అందతలే అని చెప్పి ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నాకు అందుబాటులో రైతులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. రోజుకి ఎన్ని ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు? పంట పొలాలకి నీరు సరిపోతుందా? 12 ట్రాక్టర్లు తీసుకొస్తున్నాం. 12 ట్రిప్పులు కొడతాం. ఒక ట్రిప్పుకు 800 రూపాయలు ఖర్చు వస్తుంది. రోజు 12 ట్రిప్పులు కొడితే ఒక మడి వారుతుంది. అంటే ఎన్ని రోజులుగా మీరు ట్యాంకర్ల ద్వారా నీటిని? ఇప్పటికి 20 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది. ఇట్లా కొట్టబట్టి రోజు 12 ట్రాక్టర్లు కొడుతున్నాం. ట్రిప్పుకి 700 ఖర్చు వస్తుంది. మాకు కుడికాలు వస్తే ఈ ప్రాబ్లం పోతుంది, లేకపోతే ఇట్లే వెళ్ళిపోతాయి పొలాలన్నీ. అంటే రోజుకు 12 ట్రాక్టర్లతోటి నీటిని సరఫరా చేస్తున్నారు. పంటకు అందుతుందా? ఈ వాటర్ సరిపోతుందా? సరిపోదంటే కొంచెం కొంచెం సరిపోతలేదు, ఎండిపోతుంది అక్కడక్కడ. అయినా కొట్టినా కానీ 12 ట్రిప్పులు సరిపోతలేవు. మాకు టైం సరిపోతలేదు అంతే. కరెంటు లేదు. కరెంటు ఓ ట్రిప్పు కరెంట్ లేకపోతే ఇంకో ట్రిప్పు బంద్ అవుతుంది. కరెంటు ఒకసారి పోయి వచ్చే వరకు ట్రిప్పు లేట్ అవుతాయి. 2 ట్రిప్పులు కరెంట్ ఉంటే 15 ట్రిప్పుల దాకా కొడుతుంది. అంటే రోజుకు దాదాపు ఎంత ఖర్చు వస్తుంది మీకు? రోజు కంటే మాకు ఒక ట్రిప్పుకి 800 వస్తుంది. మీరు ఎంత సాగు చేస్తున్నారు? మీ పంట పొలాల పరిస్థితి ఏ రకంగా ఉంది? నీరు అందుతుందా? నీరు అందుతలేదు. నేను 5 ఎకరాలు చేశాను పొలం. చేసినాం కానీ నార్లపురం కూడి కాలువ వాటర్ వస్తే మా గర్భవతి చెరువు, ఉప్రమలాల చెరువు వాళ్ళకి ఇస్తే మాకు ఎలాంటి బాధలు ఉండవు. ఇవి గత ప్రభుత్వాల నుంచి మొత్తుకుంటున్నాం మేము. ఆ కాలువను ఎవరు అడ్జస్తలేరు. కాలువ దయచేసి మాకు కాలువను తీసుకొచ్చి చెర్లకు వాటర్ ఇవ్వాలని కోరుతున్నాం. అంటే ఈ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు కదా, ఈ నీరంతా కూడా పంటను బతికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నీరంతా కూడా సరిపోతుందా పంటలకు? అసలు ఇప్పటి మందం సరిపోతుంది. ఇది ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చింది కాబట్టి కొంచెం రోజు ఒక 10 గుంటలు 15 గుంటలు ఒక మడి, ఒక 10 గుంటలు ఒక రోజు, తర్వాత మళ్ళీ ఇంకో 10 గుంటలు, తర్వాత ఇట్లా వారానికి ఒక మడి తెంపుకుంటే ఒక 2 ఎకరాలు పారిపిస్తున్నాం ఈ ఖర్చులు పెట్టి. పూర్తిగా పంట ఎండు లాస్ట్ వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకోవాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇంత ఖర్చు అయినా కానీ. అంటే భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. బావులు ఎంత డెప్త్ వరకు తవ్వకాలు చేస్తున్నారు, అయినా కూడా నీరు అందుతుందా? అంతలేదు. ఇక్కడ చూసుకుంటే మా బావిలు ఎంత ఉన్నాయంటే 20 నుంచి 25, 20 తక్కువ లేవండి. ఇక్కడ ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే మాకు బండలు ఏదో ఒక కష్టపడి అప్పో చేసి బావిలు తోడదామంటే మొత్తం బండ, గ్రైండెడ్ లాంటి బండ. ఇక్కడ మాది ఏంటంటే తాడియేరి రంగారావుపల్లి, నాది రంగారావుపల్లి అండి. మా మిత్రుంది ఇది ఈ బావి. ఇదంతా మేము అందరం కలిసి ఆయనకు సహాయం మరి గిట్ట బాగుంటుందని చెప్పి పక్కుల్లో ఒక రైతు దగ్గర మేము మన ఇది ట్యాంకర్ కింద ఇస్తామని చెప్పి తీసుకొని పట్టుకొచ్చినామండి. ఇప్పుడు అతడు ఏమంటూ నాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, నాకు 1000-1500 దొరుకుతాయి, నాకు కావాలంటే అన్న మా పంట పొలం చిన్నపిల్లల లాంటి పంట, దీన్ని పోగొట్టుకుంటే బాగుండదు అని చెప్పి బతిలాడినాం. మా స్నేహితులు 4-5 పోయి ఆయన బతిలాడి ఏదో సంధానించి తీసుకొచ్చినాం. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే మా ఊరు రంగారావుపల్లి కానీ తాడివేరు కానీ కింది ప్రాంతాన వాటర్ ఉన్నాయి. 2 అదనపు టీఎంసీ వేయింది, ఒకటి ఏంటంటే వరదకాల వేయింది. మీది ఏ ఊరు? వరద కాలువ మీ గ్రామం పక్కనే ఉంది, ఎందుకు ఇక్కడి వరకు సాగునీరు అందడం లేదు? ఇక్కడ ఏంటంటే ఎక్కడికైనా మా రిలేషన్స్ కానీ మా ఫ్రెండ్స్ దగ్గరికైనా కానీ మీది ఏ ఊరు అని అడిగితే మాది రంగారావుపల్లె తాడిజేరి. అదే మీ ఊరు నుండే ఎగ్జాంపుల్ మా ఊళ్ళో ఒక 100 ఎకరం పోయిందండి. 100 ఎకరం పోయింది కానీ మాకు ఉపయోగం లేదు. అందులో నాది 1 ఎకరం పోయింది కానీ మాకు అంత ఉపయోగం లేదు. ఎందుకు మాకు సరే ఉపయోగం లేదు. అదనపు టీఎంసీ జస్ట్ మీది నుంచి పోయినా సరిపోయేది. ఇప్పుడు దాని గురించి అది రాకుండా మాకు నార్లపురం కుడికాలు ఉంది. నార్లపురం నుండి కుడికాలు ఉందండి. ఆ కుడికాలు ఒకటి మాకు అయినట్టుంటే ఆ కుడికాలువ నుంచి పిల్ల కాలువకు నాది 1 ఎకరం భూమి పోతుంది. దాన్ని కూడా మాకు సర్వే చేసిర్రు చిన్న కాలువకు, ఆ కుడి కాలువకి. ఈ పంటలు కాపాడుకోవాలంటే ప్రస్తుతం ఈ మార్గం తప్పించి వేరే మార్గం మీకు ఎవరికి కూడా రైతులకు లేదు ఆల్టర్నేట్గా? ఈ మార్గం అంటే ఇప్పుడు చెర్లలో నీళ్ళు ఎడితేనే మాకు మార్గం ఉంటుంది, తప్ప ఏం లేదు. ఇక ఎంత దూరం నుంచి మాకు నీళ్ళు తీసుకోవాలంటే కాలువకి చెర్లకు నీళ్ళు ఇదంతా మీకు ఆర్థికంగా భారం పడుతుందా? బాగా పడుతుంది, ఆర్థికంగా పడితేనే నష్టమైన దీన్ని పట్టుకొని ఏడుస్తున్నాం. మేము వ్యవసాయం కాబట్టి మాకు వేరే పనులు లేవు కాబట్టి మేము వ్యవసాయం మీద బతికినాం కాబట్టి అందుకని దీన్ని చేస్తున్నాం. ఇది చాలామంది రైతులు కూడా తమ పంటలను కాపాడుకోవడానికి ఈ రకంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఆ నీటిని అంతా కూడా బావిలో స్టోరేజ్ చేస్తారు. రోజుకు 10 నుంచి 12 ట్యాంకర్ల నీటిని తీసుకొస్తున్నారు. ఆ నీటిని అంతా కూడా బావిలో స్టోరేజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పంపు మోటార్ల ద్వారా నీటిని అంతా కూడా వ్యవసాయ వరి పంటకు నీటిని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా చాలా చోట్ల కూడా రైతులంతా కూడా ఈసారి పంట పొలాలు ఎండిపోతున్నాయి, సాగునీరు అందడం లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది రైతులు కొంత ఆర్థిక
భారమైనప్పటికీ పంట చేతికి కొంత దశ కాబట్టి ఈ దశలోనే పంటను కాపాడుకోవాలని చెప్పి వారంతా కూడా రైతులు తమ పంట ఎండిపోతే చూస్తూ ఉండలేం కాబట్టి ఈ రకంగా ఆర్థికంగా భారం పడినప్పటికీ తమ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి రైతాంగం చెప్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, తాడిజేరి గ్రామం నుంచి.